రెండు జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్వోన్నతంగా అభివృద్ధి చెందుతున్న సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను రెండుగా విభజించాయి. అంటే స్వార్థపూరిత రాజకీయాలతోటే అలా విభజించాయని వేరుగా చెప్పనవసరం లేదు. విభజించిన తర్వాత విభజన హామీ హక్కులను ఏమాత్రము వాటిని ఫుల్ఫిల్ చేయడానికి వారు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ విభజన చట్టాన్ని లోపభూయిష్టంగా రూపొందించింది. ఆ లోపభూయిష్టంగా రూపొందించడానికి బీజేపీ కూడా సహకరించింది. అయితే అసలు ఇచ్చిన హామీలను కూడా అరకొరగా ఇచ్చిన హామీలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మర్చిపోయారు. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పోయింది. అయితే ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నది. కానీ బీజేపీ ప్రభుత్వం అలాంటి శశబిషలు ఏం పెట్టుకోదు. పాత ప్రభుత్వము చేయలేదు, ఈ ప్రభుత్వము విభజన చట్టంలో లేదు కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేయము అని ప్రత్యేక హోదాని ఎగ్గొట్టేశారు. ప్రాంతీయ పార్టీలను సర్వనాశనం చేయాలన్న కొత్త ఆలోచనతోటి దక్షిణాదికి విస్తరించాలన్న అన్నతోటి బీజేపీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ఎజెండాను రెండు రాష్ట్రాలు అమలు చేయాలని చూస్తున్నాయి. బలమైన నాయకులను పార్టీలను బలహీనపరిచి సొంతంగా రెండు తెలుగు రాష్ట్రాల అధికారంలోకి రావాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలు తమ కుటుంబ పాలన ఎలా కొనసాగించాలో ఆలోచిస్తున్నాయి. అసాధారణ అవినీతితో కేసీఆర్ కాళేశ్వరం కడితే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును లోపభూయిష్టంగా నిర్మించారు. కాళేశ్వరం కోసం లక్ష కోట్ల రూపాయల గోదావరి పాలు చేశారు. ఇక పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో ఆ దేవుడికే తెలియాలి. పేదలకు సంక్షేమం ఎరవేసి తమ సంపాదన మార్గాలను పాలకులు విస్తరించుకుంటున్నారు. 2024 జూన్ 2 నుంచి హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని కాకుండా పోయింది. హైదరాబాద్ నుంచి 60,000 కోట్ల ఆదాయం ఆంధ్రప్రదేశ్కు చెందదు కాబట్టి పోలవరం ప్రాజెక్టు జీవనాడిగా నిర్మిస్తామని విభజన సమయంలో హామీ ఇచ్చారు. హామీలు ఇప్పుడు గాలికి వదిలేశారు. నీచ స్వభావులు, అసూయాపరులు, అహంభావులు కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ రాజ్యం వేలుతున్నారు. వారికి పోలవరం ప్రాజెక్టు కానీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు వంటి అంశాల మీద దృష్టే ఉండదు. విశాఖ రైల్వే జోన్ 52 ఎకరాల భూమి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చినప్పటికీ రైల్వే శాఖకు ఇచ్చినప్పటికీ ఇవ్వలేదని కేంద్రం అసత్యాలు మాట్లాడుతోంది. ప్రత్యేక హోదా డిమాండ్తో 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అపురూపమైన అవకాశం వచ్చిన ఈ అంశాన్నే ప్రస్తావించడం లేదు. 2024 మార్చి నాటికి రాష్ట్ర రెవెన్యూ లోటు 31,480 కోట్లు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదన న్యాయపరమైన చిక్కుల్లో పడింది. అలాగే చంద్రబాబు ప్రతిపాదించిన ఢిల్లీకి మించిన అమరావతి రాజధాని ప్రతిపాదన కూడా ఆర్థిక చిక్కుల్లో పడి తీరుతుంది. ఎన్నికల ప్రణాళికలు వాగ్దానం చేసిన 6 గ్యారంటీల అమలుకే ప్రభుత్వం అతను నిధులు లేక అప్పులు చేయటం ప్రారంభించింది. దాదాపు 7,000 కోట్ల అప్పులు 20 రోజుల్లోనే చేస్తున్నట్టుంది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా పాక్షికంగానే అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని పూర్తి కావడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా ప్రేక్షక పాత్ర వహించింది. ఒక మాటలో చెప్పాలంటే రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు, కానీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు నిర్వహించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించలేదు. 10 ఏళ్ల పాటు చేతులు దులుపుకునే ప్రయత్నమే జరిగింది. కృష్ణా గోదావరి నదీ జలాల మధ్య వ్యవహారంలో ఎటు తేల్చుకోపోగా కేంద్రమే స్వయంగా గొడవలు పెడుతోంది. విద్యుత్ బకాయిల చెల్లింపు జరగటం లేదు. ఇటువంటి ముఖ్యమైన అంశాలను ఇప్పుడు అశ్రద్ధ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం, తెలంగాణలో ఆయనకు సన్నిహితంగా ఉండే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రెండు ప్రభుత్వాలు కూర్చొని ఈ విభజన సమస్యలను పరిష్కరిస్తాయో లేదో చూడాలి. వెంకయ్యనాయుడు గారు అప్పట్లో పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు మంత్రిగా ఉండేవారు. ఆంధ్రప్రదేశ్కు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుల జాతీయ హోదా కల్పించాలని చాలా డిమాండ్లు చేశారు. కానీ ఆ నాయుడు గారు చేసిన
ఏ ప్రతిపాదన ముందుకు వెళ్ళలేదు. ఆ నాయుడు గారి స్థానంలో ఇప్పుడు వెంకయ్య నాయుడు గారి స్థానంలో చంద్రబాబు నాయుడు గారైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమైనా ఉపయోగించుకుంటారా తనకున్న పలుకుబడి, లేకపోతే స్వప్రయోజనాల కోసం వాడుకుంటారా, లేక ఆంధ్రప్రదేశ్ను తమకు ఆదాయ వనరుగా మార్చుకుంటారా అని సమస్య తలెత్తుతుంది. ప్రశ్న తలెత్తుతుంది. పవన్ కళ్యాణ్ తనకు మోడీ అమిత్ షా వద్ద చాలా పలుకుబడి ఉందని పదే పదే చెప్తుంటారు కదా, మరి ఆయనైనా ఏదైనా చేస్తాడా లేదా చూడాలి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల డోలాయమాన పరిస్థితులు పడ్డారు. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది.